బొప్పాయి చూసారా, అక్కడికి వెళ్ళిపోయినాయి చూడండి. ఇక్కడ దాకా కోసేసాం, కోసుకుంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ కొంచెం సైజ్ చిన్నగా అయింది చూడండి, సమ్మర్ కాబట్టి. ఆ పైన మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను పైనుంచి కోసుకోవచ్చు అండి. ఆ చెట్టు అలా లాగేసి పైనుంచి కోసుకోవచ్చు. అది కొంచెం లాగి కట్టేస్తాను చూడండి. ఆ బొప్పాయి అయితే చాలా ఉన్నాయండి. ఆ బొప్పాయి అంతా కోసుకోవచ్చు. నిమ్మకాయలు, చెట్టు నిండా నిమ్మకాయలే. సైజ్ చూసారా, ఇది దీనికి డబల్ సైజ్ వస్తుందండి. అక్కడ 3 కాయలు ఉన్నాయి పక్క పక్కనే. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం సైజ్ తగ్గింది. మునగ అయితే అయిపోయిందండి. మునగ ఇప్పుడు పూత పిందె స్టార్ట్ అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఇదిగోండి వేపపిండి అండి. ఇదంతా వేపపిండి. ఇది నేను ఇప్పుడు మేలో చల్లుతానండి. మొత్తం అన్ని కుండీల్లో జల్లేస్తాను. ఇవి ఇలా చల్లిన తర్వాత ఎలాంటి పురుగు అనేదే రాదండి. చూడండి, ఇప్పుడు ప్రతి కుండీలో చల్లి చూపిస్తాను. ఇదండి మీరు వెంటనే చేయాల్సిన పని అనమాట. వేపపిండి తెప్పించుకోండి. మీ గార్డెన్ బట్టి నేను ఒక బస్తా తెప్పించానండి. తెప్పించి చుట్టూత చక్కగా వేసేసేయండి. ఇప్పుడు ఈ 10-15 రోజులు, ఈ నెల రోజుల తర్వాత అదంతా వాటర్ పోస్తూ ఉంటే చక్కగా ఇదంతా చల్లేసాను చూడండి. ఇదంతా ఆల్రెడీ చల్లేసాను. కొంచెం మంచిగానే, తక్కువ కాకుండా కొంచెం ఎక్కువగానే. అదిగోండి, మడిని బట్టి మీ కుండీని బట్టి ఎక్కువగానే చల్లేసేయండి. కుండీ ఇప్పుడు ఇది కుండి ఉంది కదా, 2 గుప్పిళ్ళు వేసేసాను చూడండి కుండీల్లో. ఈ మడుల్లో అయితే ఇక జగ్గులు పోసేసేయటమే. ఒక బస్తా తీసుకొచ్చి నేను పోసేస్తున్నానండి. ఆ బస్తా కంప్లీట్ అయిపోద్ది అనమాట. అంతే. నేను ఒక్కసారేనండి సమ్మర్లో, మేలో మాత్రమే ఈ వేపపిండి తెప్పించి చల్లేస్తాను. ఇక చూడండి మీరు, అప్పుడే సీడ్స్ కూడా నిన్నేనండి విత్తనాలు చల్లాను. అప్పుడే మొలకలు మొదలైపోయినాయి చూసారా. ఇవి ఆల్రెడీ ఉన్న విత్తనాలు లాగా ఉంది. నేను ఇప్పుడు పాలకూర చల్లాను. ఇదంతా ఆవాలాకండి, ఆవాలు స్టార్ట్ అయినాయి. కుండీని బట్టి ఇట్లా చిన్న కుండీలు అనుకోండి, మీరు ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. చూసారా, మనం సమ్మర్ ముందు ఈ ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి కనుక మీరు చెయ్యగలిగితే అసలు హ్యాపీగా మీ మొక్కలకి ఎలాంటి పురుగులు రావండి. నెలకి అట్లే వేయక్కర్లేదు. నేను 1 ఇయర్లోనే మేలోనే నేను వేస్తానండి. మళ్ళీ మేలోనే. ఇదంతా పసుపు అండి. పసుపు మొలకలు వచ్చేసినాయి చూసారా. ఇక్కడంతా పసుపు. ఇది కస్తూరి పసుపు, అది పచ్చ పసుపు మనం వాడుకునేది. ప్రతి కుండీలో అండి, ఏ కుండీ వదలకూడదు. ప్రతి కుండీలో నేను వేసేస్తాను. ఇదంతా ఆవకాడో చూసారా ఎలా పెరుగుతుందో, చాలా బాగా పెరుగుతుందండి. మరి కాయలు ఎలా వస్తాయి అనేది చూడాలి. ఈ చిన్న మడిలో మనకి 3 వేసాను చూడండి. మన ప్లేస్ ప్రాబ్లము, విడివిడిగా పెట్టలేదన్నమాట. ఈ మడి చిన్న మడి, ఈ మడిలో ఇదిగోండి ఎట్లా జల్లు వేసాను చూడండి. అదంతా లోపల రూట్స్ దాకా వెళ్ళిపోవాలన్నమాట. ఇది మనం వాటర్ పోసే కొంది మెల్లగా అలా చల్లుకోవాలండి. చూసారు కదా, అర్థమైపోయిందా మీకు. సమ్మర్లో మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి మొక్కలకి అనేది వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. కిచెన్ వేస్ట్ వాటర్ పోయండి, కిచెన్ వేస్ట్ని ఉపయోగించండి. మీకు ఎలాంటి ప్రాబ్లము మనకి రాదనమాట. మొక్కలకి ఎప్పుడు బలంగా ఉంటుంది సాయిల్ని ఎప్పుడైతే మనం బలంగా ఉంచుకుంటామో అప్పుడు మీరు షేడ్ నెట్లు వేయటము ఇవన్నీ వేయకపోయినా కూడా మొక్క ఆ ఎండలకి అన్నిటికీ తట్టుకోగల శక్తిని వస్తుంది అనమాట. అలా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీకు పురుగు రాకుండా ఇయరంతా మీరు ప్లాన్ చేయండి. అట్లా నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు అలా చూసుకోండి. ఇయరంతా పురుగు రాకుండా ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. వింటర్లో మనకి రెయినీలోనే కదా పురుగులు ఎక్కువగా వచ్చేది. తర్వాత చెట్లని ఆశించే పురుగులు కానీ, పేనుబంక, పిండి నల్లి, ఇవన్నీ నేను ఎప్పుడైనా చూపించానా మీకు? ఎప్పుడు చూపించలేదు. ఎందుకంటే నాకు అసలు రావన్నమాట. మన గార్డెన్ ఏంటంటే కొంత ఇది సాయిల్లో బలంగా ఉంచుకోవటం ఒకటి చేసుకోవాలి. తర్వాత నేను ఈ విధానం పాటిస్తున్నానండి. వేపపిండి ఒక్కటే నేను చల్లుతాను. ఎలాంటి
పురుగు మందులు మా చెట్ల మీద స్ప్రే చేయను, ఎలాంటి స్ప్రేలు చేయను. తర్వాత బలంగా కూడా స్ప్రేలు చేయను, ఖాళీ వాటర్ స్ప్రే. సమ్మర్లో కూడా 15 రోజులకి, నెల రోజులకి ఒక్కసారి వాటర్ స్ప్రే చేస్తాను అనమాట. అదే కంటిన్యూగా కూడా చేయను. చూడండి ఎంత బాగా పచ్చగా జామకాయలు చూసారా. ఇది ఈ చెట్టు చెప్పాను కదా ఇంతకుముందు మీకు, సీడ్ తోటని. ఇది ఇలాగే ఉందండి కుండీలోనే. ఇది ఇంకా నెక్స్ట్ తీయాలి, ఇంకా దీనికి ప్లేస్ ఒకటి కేటాయించాలి. ఈ కుండీలోనే ఇంత పెద్ద మొక్క అయిపోయి అయిపోండి కాయలు ఉన్నాయి, చూపిస్తాను. ఆ పైన ఉన్నాయి, తర్వాత అక్కడ చాలా కాయలు వచ్చేసినాయండి, చాలా కాయలు పడ్డాయి. ఎంత పెద్ద సైజు కాయ కాసింది కదా, ఇవ్వండి. అక్కడ ఉంది, అది అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ప్రతి కొమ్మకి ఒక్కొక్క కాయ ఉందండి. 1, 2 కాయలు ఇదిగోండి. ఇక్కడ ఈ చిన్న కొమ్మ ఒక కాయ నిలబడింది. ఇది బలంగా కొమ్మ ఉంది కాబట్టి 2 కాయలు నిలబడ్డాయి. చూశారు కదా, చెప్తూ ఉంటాను మీకు. ఇక గార్డెన్లోకి వచ్చి చెప్తూ ఉంటే ఎన్ని గంటలైనా అలా చెప్తూనే ఉంటాను. అదే అనమాట మనకి ఇంట్రెస్ట్, మన ప్యాషన్ అనమాట. ఇవి చెట్ల పిచ్చి అంటారు, చెట్ల మీద ఉన్న మమకారం అంటారు, ఏమన్నా కానీ చెట్లల్లోకి మనం వచ్చాము, చెట్ల గురించి చెప్తున్నాము అంటే అది ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. ఇదిగోండి మల్లెలు కుయ్యక అలా ఎండిపోయినాయి. ఇప్పుడు ఇది ఆకంతా తీసేయాలి. ఆకంతా తీసేస్తే మళ్ళీ వెంటనే మొగ్గు వచ్చేస్తుంది అనమాట. చెట్టు నిండా పూలన్నీ అయిపోయినాయి దానికి. అక్కడంతా ఉన్నాయి చూసారు దొండకాయలు కనిపిస్తున్నాయా, కొయ్యాలండి. దొండకాయలు కొయ్యలేదు, అవన్నీ కొయ్యాలి. చాలా ఉన్నాయి, అక్కడ అల్లుకుపోయింది. ఇగో ఇక్కడ ఎండ ఎక్కువ అయిపోయింది, 7 అయింది. ఇప్పుడైనా కూడా చూడండి ఎంత ఎండగా ఉందో. ఇంత మాత్రం మనం పెంచుకోగలిగితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఆరోగ్యంగా ఉంటామండి. అది ఒకటి పదే నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీరు సొంత ఇల్లు ఉన్న వాళ్ళైతే పర్మనెంట్గా సెట్ చేసుకోండి. లేదా రెంట్ వాళ్ళు కుండీలలో చక్కగా ఆకుకూరలు, కూరగాయలు, వంగ, టమోటా, మిర్చి, ఆకుకూరలు ఇవన్నీ అయితే కొనకుండా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి, రెంట్కున్న వాళ్ళైనా కూడా. అలా ప్రతి ఒక్కళ్ళు మిద్దె తోట పెంచాలి. ఇప్పుడైతే చాలామందికి అవగాహన వచ్చిందండి, వాళ్ళు చాలా వరకు పెంచుకుంటున్నారు. కానీ ఇంకా తక్కువేనండి, ఇంకా తక్కువే. పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అవకాశాలు ఉన్నా కూడా. అలాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇలాంటి వీడియోస్ చూసి చక్కగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దానిమ్మ చూడండి, అసలు పండ్లు అయితే నేను కొనే ప్రసక్తే ఉండదు అనమాట. ఏదో ఒక పండు కాస్తూనే ఉంటాయి చెట్లన. ఇది అంజీరు చూడండి, సమ్మర్కి ఇలా అయింది. ఇక ఇప్పుడు వర్షాలు పడితే చిగుర్లు వస్తాయండి, ఇక్కడ స్టార్ట్ అవుతాయి చిగుర్లు. ఇవంతా రూట్స్ అండి. నేను ఈసారి ఇవన్నీ రూట్స్ అనమాట. ఈ రూట్సే కాబట్టి ఇవన్నీ చూసారు ఎట్లా వచ్చినాయి. ప్రతి కొమ్మకు రూట్స్ ఇవి కట్ చేసి నేను మళ్ళీ ఇంకా డెవలప్ చేయాలండి. కొమ్మలతోటే బతుకుతాయి, నేను చూపిస్తాను. మళ్ళీ ఇంకో మ్యాటర్లోకి వెళ్ళిపోయాం అనమాట. అదే చక్కగా అన్ని రకాల పూల మొక్కలు తగ్గించండి. ప్రతి వాళ్ళు ఇప్పుడు పూల మొక్కలే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి. పూల మొక్కలు అంత అవసరం లేదు. మనకి ఒక 10 రకాలు పూల మొక్కలు పాలినేషన్ కోసం అలా ఉంచుకుంటే సరిపోద్ది. ఎక్కువ కూరగాయల మీద, ఆకుకూరల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ మీకు ఇదిగోండి కొమ్మలు పెట్టాను చూడండి, బతికినవి. ఇవి కొమ్మలు, ఇవి రేపు రేణీలో నాటేస్తాను. చూసారా, 3 కొమ్మలు పెట్టాను, 3 బతికినాయి. సైడ్ నుంచి కూడా చూడండి ఎట్లా వస్తున్నాయి కొత్త చిగుర్లు. ఇదిగోండి, ఓకేనా. మీరు సమ్మర్లో కనుక వేప పిండి చక్కగా జల్లండి. ప్రతి కుండీలో ఎక్కువ మొత్తంలో జల్లండి. ఇక మీరు సంవత్సరం అంతా జల్లే ప్రసక్తి ఉండదు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.